పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓట్ల తొలగింపు విషయంలో చెలరేగిన వివాదం దాడికి కారణమైంది. ఇటీవల టీడీపీకి చెందిన 180 ఓట్లు తొలగించాలని ఫామ్ 7 దరఖాస్తు చేశారు వైసీపీ నాయకులు. అయితే ఫామ్ 7 పై గతంలో రెవెన్యూ అధికారులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫామ్ 7 పై విచారణకు రెవెన్యూ అధికారులు సచివాలయానికి వచ్చారు. అయితే అధికారుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో 6గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ తీసేయడానికి వైసీపీ నాయకులు ఒత్తిడి మా అధికారులు వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు ఎంఆర్ఓ గారి మీద. కానీ మేము దాన్ని అడ్డుకున్నాము. వాళ్ళు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. సచివాలయం మాది, మీరెవరా రావటానికి అనేది బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. మేము లోపలికి వెళ్ళటానికి సచివాలయంలోకి అధికారులు పిలుస్తుంటే వెళ్ళనీయకుండా అడ్డుకొని మా మీద దౌర్జన్యం చేయటం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు. స్వామి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాల గ్రామంలో ఈరోజు ఫామ్ 7 దరఖాస్తుల వివాదం నేపథ్యంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో గతంలోనే తప్పుడు ఫామ్ 7 దరఖాస్తులు సమర్పిస్తున్నారు, దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ తెలుగుదేశం వర్గీయులు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వైసీపీ శ్రేణులు ఇప్పటికే 180 ఫామ్ 7 ఒక ధూళిపాల గ్రామం నుంచి 180 ఫామ్ 7 దరఖాస్తు చేయడంతో కూడా అధికార యంత్రాంగం ఈ రోజు గ్రామ సచివాలయానికి విచారణ నిమిత్తం వచ్చారు. విచారణకు వచ్చిన అధికారులు కలిసి ఫామ్ 7 తప్పుడు అని నిరూపించడానికి వచ్చిన టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు అధికారుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక 6గురు టీడీపీ వర్గీయులకు స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలోకి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి సచివాలయ ప్రాంతంలో పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసుల బందోబస్తు మధ్యలో అక్కడ ఫామ్ 7 పై విచారణ అయితే జరుగుతుంది. అయితే సత్తెనపల్లి నియోజకవర్గం మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వస్తున్నాడు. టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అతను ఓడించడానికి అనేక రకాల కుయుక్తులు పొందుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఈసారి ఓడించాలంటే ఓట్లు తొలగింపు మార్గం ఒక్కటే తెలుగుదేశం వారిని భావించుకుని ఒక 10 నుంచి 20 వేల ఓట్లు తెలుగుదేశం సానుభూతి పరులు ఓట్లు తొలగించాలని అంబటి రాంబాబు ఇప్పుడే కింద స్థాయి కార్యకర్తల నేతలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. వాటిలో భాగంగానే ప్రతి గ్రామంలో తప్పుడు ఫామ్ 7 దరఖాస్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.